తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల తొలి వారంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గానికి తుది రూపం ఇవ్వనున్నారు. ప్రస్తుతం 8 మందికి, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరో 8 మందికి చోటు దక్కవచ్చునని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై కేసీఆర్ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గం ఎప్పుడెప్పుడా అని తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ తెరాస వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం 8 మందికి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో 8 మందికి చోటు దక్కవచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజ్భవన్లో తేనీటి విందు ముగిసిన తర్వాత గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించిన కేసీఆర్ ఈ నెల 30 లేదా ఫిబ్రవరి 7వ తేదీని గవర్నర్తో ప్రస్తావించినట్లు సమాచారం. ఓటాన్ అకౌంట్ సన్నాహాల గురించి వివరించిన సీఎం బడ్జెట్కు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర బడ్జెట్ వచ్చే నెల 1న వస్తుందని, ఆ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని వివరించారు. కేంద్ర ఆర్థిక సంఘం వచ్చే నెల 15న రాష్ట్రానికి వస్తుందని, ఆ సంఘం ముందు డిమాండ్లు, కేటాయింపులపై చర్చించాక కేంద్ర సాయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ, అటవీ అనుమతి లభించినందున ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగుతాయన్నారు. మిషన్ భగీరథ కింద మార్చి నాటికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపిన సీఎం ఆ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో నీటి నమూనాలు తనిఖీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని, అవి ముగిసిన వెంటనే సర్పంచ్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ కార్యక్రమాలకు హాజరై సర్పంచ్లకు దిశానిర్దేశం చేయాలని గవర్నర్ను ముఖ్యమంత్రి కోరారు. ఎర్రవల్లిలో చేపట్టిన సహస్ర చండీయాగం విజయవంతమైందన్న సీఎం అనంతరం వర్షాలు పడడం శుభసూచకంగా భావిస్తున్నామని చెప్పారు. చండీయాగం పూర్తయినందున మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. ఈ నెల 30న తుది విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శాసనసభకు ఎన్నికైన తెరాస ఎమ్మెల్యేల్లో దాదాపు 15% మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేని చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వొచ్చునని విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం కేసీఆర్, మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. మరో 16 మందికి అవకాశం ఉంది. కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పదవులు ఖాయమైనా తొలి విస్తరణలో ఉంటుందా, లేక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తారా అనే ఆసక్తికరమైన చర్చ తెరాస వర్గాల్లో జరుగుతోంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.